ధర్మస్థల ఆలయానికి సంబంధించినటువంటి విషయంలో తవ్వకాల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. 7వ సైట్లో తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి, ఎముకలు బయటపడ్డాయి. అది చూడగానే ఫోరెన్సిక్ అధికారులు ఒక అంచనాకు వచ్చారట. ఇంకా అది ఎవరిది ఏంటి అని తేల్చాల్సి ఉంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్న వివరాల ప్రకారంగా 13 ఏళ్ల బాలికకు సంబంధించినటువంటి అవశేషాలు అవి అని చెప్పి ఫోరెన్సిక్ అధికారులు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తవ్వకాల్లో 7వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు జరిపినప్పుడు ఈ 13 ఏళ్ల బాలికకు సంబంధించినటువంటి అవశేషాలు అయి ఉంటాయనేది ఒక అంచనాకు వచ్చారట. అది ఒక 13 ఏళ్ల చిన్నారి అస్థి పంజరం అట. అంటే ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న మాట నిజమే అవుతోంది. హియర్ ఈస్ ద బ్రేకింగ్ న్యూస్ ఆన్ ఆర్టీవీ. సో ధర్మస్థలి ఆలయానికి సంబంధించినటువంటి తవ్వకాల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ధర్మస్థలి ఆలయాల్లో సంబంధించినటువంటి ఆ తవ్వకాల్లో 7వ సైట్ నెంబర్ దగ్గర తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ ఒక మంచి అస్థిపంజరం కనిపించింది. సో అది చూసి ఫోరెన్సిక్ అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. 13 ఏళ్ల బాలికకు సంబంధించిన అస్థిపంజరం అయి ఉంటుంది ఇది అనేది ఒక అంచనాకు వస్తున్నారు. మొదట సైట్ నెంబర్ 1 దగ్గర తవ్వకాలు జరిపినప్పుడు ఒక ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ అండ్ మహిళలు ధరించేటువంటి ఒక రెడ్ కలర్ జాకెట్, ఎర్ర జాకెట్ కనిపించింది. దీంతో 2 అడుగుల్లోనే ఇవన్నీ బయటపడడంతో 15 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పు అక్కడ తవ్వకాలు జరిపారు. ఆ ఏటీఎం కార్డ్ పైన లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరు ఉందట. ఇక పాన్ కార్డ్ పైన ఒక మగ వ్యక్తి పేరుంది. ఆ ఎర్రని వస్త్రం, జాకెట్, మహిళలు ధరించినటువంటి ఆ జాకెట్ కూడా అక్కడ లభించింది. ఈ విషయం పైన కొంతమంది ఎక్స్పర్ట్స్ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒక క్లాత్, ఏదైనా ఒక బట్ట భూమిపై పడివేసిన తర్వాత అది సుమారుగా 25 ఏళ్ల పైబడి పడుతుందట డిప్లాయ్ అవ్వడానికి, కంప్లీట్గా డికంపోజ్ అవ్వడానికి. అది మట్టిలో కలిసిపోవడానికి 25 ఏళ్ల పైబడి పడుతోంది. అంటే ఇక్కడ మృతదేహం 25 ఏళ్ల పైబడి ఇంకా కాలేదు పూడ్చి. 1998 నుంచి 2014 వరకు నేను ఇక్కడ పూడ్చాను అని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడంటే అక్కడ ఏదో ఒక మృతదేహం పూడ్చిపెట్టే ఉంటాడనేది ప్రధాన అనుమానంగా అక్కడ భావిస్తున్నారు. ఇక 2వ చోట తవ్వకాలు జరిగాయి, 3వ చోట తవ్వకాలు జరిగాయి, 4వ చోట తవ్వకాలు జరిగాయి, 5వ చోట తవ్వకాలు జరిగాయి. కానీ సిట్ అధికారులు ఎక్కడ కూడా ఒక్క చోట కూడా ఎటువంటి ఆనవాళ్ళని కనుగొనలేకపోయారు. ఆ తరువాత 6వ సైట్ నెంబర్ దగ్గర తవ్వకాలు జరిపినప్పుడు మనిషి ఎముకలు బయటపడ్డాయట. ఆ ఎముకలు ఎవరిది ఏంటి అనేది డిఎన్ఏ అధికారులు, ఫోరెన్సిక్ అధికారులు డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత కానీ ధృవీకరించలేరు. ముందుగా అది మనిషివా పశువా అనేది ఒక నిర్ధారణ వస్తారు. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది ముమ్మాటికి మనిషి ఎముకలే అనేది ఫోరెన్సిక్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత 7వ నెంబర్ సైట్ దగ్గర అక్కడ కూడా తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు నేను చెప్తోంది 7వ నెంబర్ సైట్ దగ్గరకు సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ ని. అక్కడ 13 ఏళ్ల చిన్నారి అస్థిపంజరంగా ఫోరెన్సిక్ అధికారులు ఒక అంచనాకు వచ్చారట. ఆ ఆనవాళ్ళని సేకరించి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమయ్యారు, క్లూస్ టీమ్ కి పంపించారు. చిన్నారి అస్థిపంజరం దొరకడంతో కేసు పైన మరింత ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఓ మహిళా పురుషుడి ఆనవాళ్లను కూడా కనుగొన్నారు అధికారులు. అది ఎలా అంటే ఏటీఎం అండ్ పాన్ కార్డుకు సంబంధించినటువంటి అంశంతోనే కొంత నిర్ధారణకు వచ్చారు. అయితే ధర్మస్థల ఆలయానికి సంబంధించి 1998 నుంచి 2014 మధ్య సుమారుగా 25 ఏళ్ల పాటుగా నేను అక్కడ పనిచేస్తూ ఉండగా నా చేత బలవంతంగా అక్కడ మృతదేహాలను పూడ్చిపెట్టేటువంటి ప్రక్రియని అక్కడి కొంతమంది పెద్దవాళ్ళు నాతో చేయించారు. నేను వాటిని పూడ్చిపెట్టాను, ఖననం చేశాను, కాల్ చేశాను, బూడిద చేశానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు ఏకంగా ఒక లేఖలో పొందుపరచడం, ఆ తర్వాత కోర్టుకు కూడా కొన్ని అస్థి పంజరాలతో ఎముకలతో అక్కడికి రావడం మనం చూసాం. మీరు చూస్తున్నటువంటి ఆ సర్కిల్లో కనిపించే వ్యక్తే ఆయనే పారిశుద్ధ కార్మికుడు. పూర్తిగా టాప్ టు బాటమ్ మొహం నుంచి కాలు వరకు అంతా కప్పివేయబడింది. బికాజ్ ఆయన ఏ వ్యక్తి గురించి అయితే చెప్తున్నాడో, అక్కడ బాధిత కుటుంబాలు ఏ వ్యక్తి గురించి అయితే ఆరోపిస్తున్నాయో ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఆ పారిశుద్ధ కార్మికుడు అక్కడ పనిచేస్తుండగా తనని ఈ రకంగా బలవంత పెట్టి పూడ్చివేయమని చెప్పింది కూడా చాలా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులే. తనని ఏకంగా చంపేస్తానని హెచ్చరించారట. ఏకంగా తను పోలీసుల దగ్గర కూడా వెళ్ళాడు. పోలీసుల దగ్గర కూడా వెళ్ళి తనని ఇలా ఇబ్బందులు పెడుతున్నారు, చంపేసి అక్కడ చచ్చిపోయి వచ్చినటువంటి ఆ మృతదేహాలని పూడ్చిపెట్టమంటున్నారనేటువంటి విషయాన్పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా తననే కొట్టి నువ్వు ఈ విషయం ఎక్కడికైనా చెప్తే చంపేస్తామని చెప్పారట. దీంతో ఏం చేయలేక ప్రాణాలు పోగొట్టుకోవాలా లేదంటే వాళ్ళు చెప్పిన పని చేయాలా, ఇలా కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు చెప్పిన పని చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా కొన్ని వందలాది మంది, 100కు పైగానే మహిళల యొక్క మృతదేహాలని అందులో పూడ్చివేశాడు.
శరీర భాగాలు పూర్తిగా కూడా దాడి చేసినట్టుగా ఆనవాలు ఉన్నాయట, అత్యాచార ఆనవాలు ఉన్నాయట. వారి లోదుస్తులు ధరించకుండా కొంతమంది లోదుస్తులు పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితుల్లోనే కొంతమంది చిన్నారుల యొక్క మృతదేహాలు కూడా కనిపించాయట. ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలున్నాయట. ఇటువంటి ఒక చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లోనే వందలాదికి మృతదేహాలు అక్కడికి కొట్టుకు వస్తే వాటన్నిటిని నేత్రావతి నది ఒడ్డున నేను పూడ్చివేశాను, ఖననం చేశాను, డీజిల్ పోసి తగలబెట్టేశానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పుకొచ్చాడు. మరి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఈ మహిళలందరిపైన వేధింపులకు పాల్పడింది ఎవరు? ఈ మహిళలు ఈ రకంగా అత్యాచారానికి గురి చేసింది ఎవరు? అత్యాచారానికి గురి చేసి చాలా భయంకరంగా వారిని హతమార్చింది ఎవరు? ఇలా అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకైతే ఆ పారిశుద్ధ కార్మికుడు ఆ మృతదేహాలకు సంబంధించి నేను ఇక్కడే పూడ్చిపెట్టానని చెప్పి సైట్స్ను గుర్తించగలిగాడు. కొంత పోలీసులకు కూడా దీని వెనుక ఉన్నది ఎవరు అనేటువంటి పేర్లను కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఆధారాలు లేకుండా బయటికి చెప్పడం కొంత ప్రమాదమైన పోలీసులు కూడా భావించుంటారు. బికాస్ దీని వెనుక ఆరోపణలు ఎదుర్కొంటోంది కొన్ని ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హెగ్డేల కుటుంబం. ప్రస్తుతం ధర్మస్థల ధర్మాధికారిగా కొనసాగుతున్నటువంటి వీరేంద్ర హెగ్డే దీని వెనుక ఉన్నాడనేది అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఏకంగా కొంతమంది బంధువులు కూడా బహిరంగంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్తో పాటుగా పార్టీలకు అతీతంగా తనకి చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు మీరు గమనిస్తే ఈ ఘటన ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, హ్యూమన్ రైట్స్ కమిషన్లు కానివ్వండి, ఎక్కడ కూడా నోరు విప్పిన దాఖలాలు లేవు. అంతటి ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్. సో ఆ వ్యక్తి పైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆధారాలు లేకుండా బయటకు పెట్టలేమనేటువంటి ఒక ఆలోచనతో బహుశా పోలీసులు ఉండుంటారు, సిట్ అధికారులు ఉండుంటారు. సో ఇప్పటికే మనం ఒక విషయం పైన చాలా క్లియర్గా మాట్లాడుకుంటే 2012లో సౌజన్య ఘటన. సౌజన్య అటువంటి ఒక విద్యార్థిని ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళింది, తిరిగి ఇంటికి వెళ్ళేందుకు బస్టాండ్కి చేరుకుంది, అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత వారం రోజులకి తను మృతదేహంగా కనిపించింది. సో ఏం జరిగిందనే విషయం పైన పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. సిబిఐ, సిఐడి కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. సంతోష్ అనేటువంటి ఒక కార్మికుడిని ధర్మస్థల ఆలయంలో పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. 2023 వరకు కూడా ట్రయల్ ఎదుర్కొన్నాడు, జైల్లోనే ఉన్నాడు. చివరాకరణ ఆ సంతోషే ఈ దారుణానికి ఒడిగట్టాడనేది పోలీసులు ఒక్క ఆధారాన్ని కూడా కనుగొనలేకపోయారు. ఆ కేసు నీరు గారిపోయింది. సంతోష్ నిర్దోషిగా బయటికి విడుదలైపోయాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు ఎటువంటి అంశం చూసినా కూడా ఇటువంటి ఆధారం లేనటువంటి ఒక అంశంగానే ఉండిపోతుంది, ఆధారమైనటువంటి ఒక విషయంగానే మిగిలిపోతుందని చెప్పి ఇప్పుడు అప్పుడే పోలీసులు కూడా ఏది కూడా వివరంగా బయటకు చెప్పలేకపోతున్నారు. అయితే కనీసం అక్కడ మృతదేహాలు బయటపడిన విషయాన్ని పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది కూడా చెప్పకుండా చాలా గోప్యంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పారిశుద్ధ కార్మికుడు మాత్రం చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు. 13 నెంబర్ సైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మృతదేహాలు పెరిగే అవకాశం ఉంది, ఇంకా మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. అత్యధిక సంఖ్యలో అక్కడే నేను ఆ మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కేవలం 7వ నెంబర్ సైట్ వరకు మాత్రమే తవ్వకాలు జరిగాయి. ఈరోజు 8, 9, 10 మరో 3 సైట్లో కూడా తవ్వకాలు జరిగే అవకాశం కనబడుతోంది. సో 7వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు జరిగినప్పుడు ఒక అస్థిపంజరం లభించింది. అది ఒక 13 ఏళ్ల చిన్నారి అస్థిపంజరం అయి ఉంటుంది అనేటువంటి ఒక అంశంగా అక్కడ ఫోరెన్సిక్ అధికారులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ధర్మస్థలి ఆలయం అంటే ఒకప్పుడు భక్తికి పేరుగా నిలిచినటువంటి ఆలయం ఇప్పుడు భయం పట్టుకుంది. ఆలయం పేరు చెప్తేనే క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. నేత్రావతి నది ఒడ్డున అక్కడ పూడ్చివేశానని చెప్పేటువంటి ఆ పారిశుద్ధ కార్మికుడి యొక్క మాటలే గుర్తుకు వస్తున్నాయి. కొన్ని వందలాది మంది మహిళల మృతదేహాలు రాత్రికి రాత్రే ఆ నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చేవి. ఆ మృతదేహాలను బయట తీసేవాడిని. కొంతమంది బలవంతంగా నాతో అక్కడ గొయ్యి తీర్చి పూడ్చివేయమని చెప్పేవారు, లేదంటే హతమారుస్తామని చెప్పేవారు. ఇప్పటికి నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే నేను నా కుటుంబంలో కూడా ఒక మహిళ పైన ఈ రకంగానే వేధింపులు చూశాను. తనపై కూడా ఈ రకంగానే వేధింపులకు పాల్పడ్డారు. తనని కూడా బెదిరించారు, హతమారుస్తామని బెదిరించారు. ఇప్పటికైనా నోరు విప్పకపోతే నా జీవితానికి అర్థం పరమార్థం ఉండదు, అసలు నేను మనిషినే కాదు అని చెప్పి పశ్చాత్తాపానికి గురైపోయి ఆయన ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. సో ప్రస్తుతానికి ధర్మస్థలంలో ఇంకా అక్కడ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఒక్కో అంశం ఒక్కో రకంగా అందరినీ భయభ్రాంతకు గురి చేస్తోంది. నాకు ఈ వార్త చెప్పే ప్రతిసారి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే రోమాలు నిక్కపొడుస్తూ ఉన్నాయి. అక్కడ ఆశ్చర్యం కలుగుతోంది. ఇంతలా ఒక వ్యక్తి పారిశుద్ధ కార్మికుడి చేత నిజంగా మృతదేహాలను పూడ్చిపెట్టించాడు, భయానికి గురి చేసి ప్రాణాలకి ఆయనకి హాని కలిగిస్తానని చెప్పి
ఇంత దారుణంగా ఎవరైతేనేమి అక్కడ పూడ్చిపెట్టారని చెప్పి ఆ చెప్పేటువంటి మాటలు చూస్తేనే నిజంగా భయం కలుగుతోంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. ధర్మస్థలి ఆలయం అంటేనే అందరూ భయభ్రాంతకు గురవుతున్నారు, భయపడిపోతున్నారు. ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశం రోజుకొకటి విస్తుపోయే విషయాల్లాగా బయటపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి సిట్ అధికారులు ఇంకా సీరియస్ గా ఉన్నారు. ఏకంగా 6వ నెంబర్ సైట్ దగ్గర 7వ నెంబర్ సైట్ దగ్గర మృతదేహాలు బయటపడడం మొదలైందనంటేనే అర్థం చేసుకోండి ఇక్కడ ఇంకా తవ్వకాలు జరిగే కొద్ది ఎంత మృతదేహాలు బయటపడతాయనేది. సో ధర్మస్థలి ఆలయానికి సంబంధించిన అప్డేట్స్ ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో అక్కడ మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి, ఎముకలు బయటపడుతూ ఉన్నాయి. ఇంకా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఎటువంటి విధంగా ఉండే అవకాశం ఉంది? నిజంగా ఒక ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ రకంగా మృతదేహాలని పూడ్చిపెట్టారు అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎటువంటి ఒక చాలా ఇంటెలిజెంట్గా, గోప్యంగా, చాలా చాకచక్యంగా అక్కడ మృతదేహాలను పూడ్చేటువంటి కార్యక్రమం కొనసాగిందనేది. ఇప్పటికైనా పారిశుద్ధ కార్మికుడు చెప్పకుండా ఉన్నట్టయితే ఈ రహస్యం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోయేది. ఆ మృతదేహాలు ఎలా ఉన్నాయి అంటే అక్కడ చనిపోయిన వారు ఎలా చనిపోయారో కూడా బయటపడేది కాదు. చూద్దాం మరి ఈరోజు మరో 3 తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. అక్కడ ఎటువంటి విషయాలు బయటపడతాయనేది.